హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ తో పాటు ఇంపార్టెంట్ అనిపించే అన్ని క్వశ్చన్స్ ని కూడా నా క్లాస్ ద్వారా వివరిస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ టెట్ కోసం అండ్ డిఎస్సి కోసం నా క్లాస్ ని వినండి. అండ్ తప్పకుండా మీకు నచ్చుతాయనే ఆలోచన నాకు ఉంది. నచ్చినట్లు అనిపిస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నా చూడండి. రెండు కవల ప్రధానాంకాల మొత్తం 84 అగునట్లు ఎన్ని జతలు ఉంటాయని చెప్పేసి 2018 సంవత్సరంలో టీఆర్టీలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ లో. సో చూడండి, రెండు కవల ప్రధానాంకాల మొత్తం అంటే 84 అయ్యేటట్లు ఎన్ని జతలు ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో మనకు ఫస్ట్ ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలంటే ముందు కాన్సెప్ట్ ఒకటి ఉంది. అందులో కవల ప్రధానాంకాలు అంటే తెలియాలి. కవల ప్రధానాంకాలు అంటే ఏంటంటే రెండు ప్రధాన సంఖ్యల మధ్యన డిఫరెన్స్ అనేది రెండు ఉంటే దాన్ని కవల ప్రధానాంకాలు అంటాం. ఎగ్జాంపుల్ 3,5 ఉందని అనుకోండి. ఇది కవల ప్రధానాంకాలు అంటాం. ఇది ప్రధాన సంఖ్యనే, ఇది ప్రధాన సంఖ్యనే. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది కాబట్టి 2 డిఫరెన్స్ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. అండ్ ఎగ్జాంపుల్ 5 and 7 ఆల్సో డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఇవి కూడా కవల ప్రధాన సంఖ్యలుగానే చెప్తాం. అండ్ 11 and 13 ఆల్సో. ఓకే, సో క్వశ్చన్ ఏం అడుగుతుండు, వాటి మొత్తం 84 కావాలంట. అలా ఎన్ని జతలు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇలా ఒకసారి 84 అబ్జర్వ్ చేయండి, అదొక సరి సంఖ్య. కాబట్టి రెండు కవల ప్రధాన సంఖ్యల మొత్తం 84 లేదా 60 లేకపోతే ఏదైనా కానీ ఒక సరి సంఖ్య అయితే మాత్రం మీరు ఆన్సర్లు గుర్తించుకోవడానికి ఒకటి గుర్తించుకోండి. సింపుల్ ట్రిక్ ఏంటంటే దీన్ని హాఫ్ చేయండి. 84 ని హాఫ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 84 ను హాఫ్ చేస్తే 42 వస్తుంది అనమాట. సో అలా వచ్చిన నెంబర్ కి ఒక నెంబర్ ముందు అండ్ ఒక నెంబర్ తర్వాత తీసుకోండి. ఒక నెంబర్ 42 లోంచి ఒక నెంబర్ ముందున్న నెంబర్ 43 1 అవుతుంది అండ్ తర్వాత నెంబర్ 43 అవుతుంది. కాబట్టి ఆ కవల ప్రధాన సంఖ్యలు ఇవి అవుతాయి అనమాట. 41 and 43 అనేది కవల ప్రధాన సంఖ్యలు. ఎందుకంటే వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది కాబట్టి వీటి డిఫరెన్స్ 2 ఉంది అండ్ వీటిని కలిపితే 84 అవుతుంది అనమాట. కాబట్టి ఎన్ని జతలు ఉన్నాయని అడుగుతున్నాడు కదా. ఎన్ని జతలు ఏవి? ఇవి రెండు కలిపి ఒక జత అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఒక జత మాత్రమే. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో సింపుల్ గా ఈ విధంగా గుర్తించుకోండి. సరి సంఖ్య ఏదైనా ఇచ్చింది అనుకోండి, రెండు కవల ప్రధాన సంఖ్యల మొత్తం అనేది ఒక సరి సంఖ్య అయితే దాంట్లో హాఫ్ చేసేయండి. ఒక నెంబర్ ముందు దాన్ని, ఒక నెంబర్ తర్వాత దాన్ని తీసుకోండి. ఎన్ని జతలు ఉంటాయని దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా గతంలో అడిగినటువంటి క్వశ్చన్. 4.72 బార్ మైనస్ 3.5 బార్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగాడు. 4 ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే బార్ ని తీసేసి మనం ఆ ఎన్ని నెంబర్లకు బార్ ఉంటుందో బైలో అన్ని 9s రాస్తాం. అది మనకు తెలిసినటువంటిది. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమని రాస్తాం? 4.72 ని 4 + 72 బై ఈ రెండు నెంబర్లకు బార్ ఉంది కాబట్టి 2 9లు రాస్తాం. ఓకే, మైనస్ 3కి ప్లస్ 5 ఉంది కదా, 5 రాసిన. ఒకటే 5కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాస్తున్నా. రైట్, ఇదన్నమాట. సో ఇప్పుడు 4 లో నుంచి 3 పోతే 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇది 72/99. ఇదేమో తీసేద్దామనంటే 5/9 ఉంది. ఇక్కడ డబల్ 9s ఉన్నాయి, ఇక్కడ సింగిల్ 9 ఉంది. కాబట్టి దీన్ని కూడా డబల్ 9 లో మార్చుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది క్యాల్కులేషన్. కాబట్టి చూడండి, దీన్ని 11 తో మల్టిప్లై చేయండి. 11 తో మల్టిప్లై చేయండి. దేని లవాన్ని హారాన్ని రెండింటిని 11 తో మల్టిప్లై చేస్తే నష్టం ఏం లేదు కాబట్టి అలా మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది 72/99 అలాగే ఉంటుంది. అండ్ ఇది మైనస్ 5 × 11 55 అవుతుంది. బై 9 × 11 99 అవుతుంది అనమాట. సో ఇప్పుడు బేస్ లో రెండు కూడా అంటే డినామినేటర్ లో రెండు కూడా 99s ఉన్నాయి కాబట్టి పైన ఉన్న నెంబర్ ని మనం తీసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇదేమవుతుంది? 1 + 72 లోంచి 55 పోతే 17 అవుతుంది. బై 99 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి 1 + 17/99 ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 1³ + 2³ + 3³ + 4³ + so on + 12³ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగిండు. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. కాబట్టి ఇక్కడ ఏం అడుగుతుందంటే సహజ సంఖ్యల యొక్క ఘనాల మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. దానికి మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఏమవుతుందంటే n × n + 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. లేదా దీన్ని ఏమైనా రాస్తారు అంటే కొందరు n² n + 1 హోల్ స్క్వేర్ బై 4 అని కూడా రాస్తారు. కానీ కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇలా అయితే సింపుల్ గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు n అంటే ఏంది? 12. కాబట్టి 12 అని రాసిన 12 + 1 ఎంత? 13 అవుతుంది. బై 2 పైన స్క్వేర్ అని రాస్తాం. ఓకే, కాబట్టి ఇదేంటి? 2 1 2 6 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 6 × 13 హోల్ స్క్వేర్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట.
సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తొందరపడి అలాగే ఏం చేసినారంటే ఇక్కడ క్యూబ్ అని పెట్టిండు సేమ్ నంబర్స్ కి, కాబట్టి ఇలా క్యూబ్ లో BC లో పెట్టారు. మనకు కావాల్సింది స్క్వేర్. సో 6 × 13 స్క్వేర్ అనేది దీని ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. L, M లు రెండు సమాంతర రేఖలు. P వాటి తిర్యక్ రేఖ మరియు తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర్కోణాలు 3x + 35 degrees మరియు 4x + 35 degrees మరియు 3x - 9 degrees అని చెప్పేసి అన్నాడు. అయినా x వాల్యూ డిగ్రీలలో కనుక్కోండి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. చూడండి, ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చనే. LM లో రెండు సమాంతర రేఖలు. ఇదొక సమాంతర రేఖ L, ఇదొక సమాంతర రేఖ M. P అనేది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖ అంటే ఈ సమాంతర రేఖలను ఖండించే రేఖ, దాన్ని తిర్యక్ రేఖ అంటాం. ఇది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ తిర్యక్ రేఖ ఏదైతే ఉందో ఇది P అంట. ఈ తిర్యక్ రేఖ ఈ రెండు సమాంతర రేఖల్ని ఈ కోణాల చేత ఖండిస్తుంది. ఈ కోణాలు ఈ రెండు సమాంతర రేఖలకు లోపల ఉన్నటువంటి కోణాలు ఇవి అంతర కోణాలు అంటారు. సో ఈ అంతర కోణాలను ఇది మొత్తం 180 degrees, ఇది అండ్ ఇది. సో మనకు రూల్ ఏంటి అని అంటే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి, అదే చెప్పిండు కదా, తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఒకే వైపున అంటే ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇది 3 and 4 అని అనుకుంటే 1 and 3 అనేవి ఒకే వైపున ఉన్నాయి, లేదా 2 and 4 అనేవి ఒకే వైపున ఉన్నాయి. కాబట్టి ఈ తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది అనేది రూల్. కాబట్టి 1 + 3 = 180 degrees అవుతుంది అనమాట. 1 and 3 అంటే కోణం గురించి చెప్తున్నాను. సో మనకేం చెప్పి ఇక్కడ 1 and 3 అంటే ఇక్కడ ఇచ్చిన అనమాట. సో 4x + 35 degrees + 3x - 9 degrees = 180 degree అని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఒకే వైపున ఉన్నాయి. కాబట్టి ఒకే వైపున ఉన్నటువంటి కోణాల మొత్తము, అంతర కోణాల మొత్తం అనేది 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, కలిపి చూడండి. 4x ఇది 3x కాబట్టి 7x అవుతుంది. నెక్స్ట్ ఇది 35 లోంచి 9 తీసేస్తే ఎంత అవుతుంది, 26 degrees అవుతుంది. అది దేనికి సమానం, 180కి సమానం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, 7x ఇక్కడే ఉంచేసి ఈ 26 అటు పోతే 180 - 26 అవుతుంది. అది మనకు 154కి సమానం. సో 7 1 జా 7 2 జా 14 అవుతుంది. ఇంకో 1 దీని ముందు ఉంటుంది కాబట్టి ఇంకో 14 వస్తుంది. సో అది కూడా 2లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 7 22 జా 154 అవుతుంది. కాబట్టి మనకు x అంటే ఎంత, 22 degrees అవుతుంది అనమాట. సో ఆన్సర్ 22 degrees. అది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a⁴x = b⁴y = c⁴z మరియు b² = ac అయినా x y z ల మధ్య సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి, ఇక్కడ కండిషన్ ఏముంది అంటే a⁴x అనేది b⁴y కి సమానం అంట, b⁴y అనేది c⁴z కి సమానం అంట. ఈ మూడు ఈక్వల్ గా ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. అండ్ b² అనేది ac అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని k అనుకోండి, ఈ మూడింటిని k అనుకోండి. అప్పుడు ఒక్కొక్క దాని విలువ తెలుసుకోవాలంటే a⁴x అనేది k అయితే a అనేది ఏమవుతుందంటే k⁴1/x అవుతుంది అనమాట. k⁴1/x అవుతుంది. అట్నే b⁴y అనేది k అయితే b అనేది ఏమవుతుంది, సేమ్ దీనిలాగానే 1/y, k⁴1/y అవుతుంది. అండ్ c అనేది తీసుకుంటే మనం c అనేది k⁴1/z అవుతుంది. సింపుల్, ఏం లేదు. a⁴x అనేది k అయింది అనుకో, దట్ ఇంప్లైస్ a అనేది k⁴1/x అవుతుంది. అట్నే b⁴y ఉంది కదా ఇక్కడ, ఆ b⁴y అనేది k అయితే b అనేది అది అవుతుంది. అండ్ c⁴z అనేది k అయితే c అనేది k⁴1/z అవుతుంది. 2 కాదు, ఇది z, ఇట్లా అవుతుంది అనమాట. అండ్ మనల్ని ఏమంటాడు ఇక్కడ, b² = ac అన్నాడు. b అంటే ఏమొచ్చింది, ఇది. కాబట్టి b ప్లస్ లో అది రాయండి, k⁴1/y పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అని రాసిన, దట్ ఈక్వల్స్ టు a అంటే ఏముంది, k⁴1/x అని ఉంది, ఇంటూ k⁴c అంటే 1/z. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇది a⁴m⁴n ఉంటే దానికి ఏమన్నట్టు మనం a⁴mn అని అంటాం కదా. దగ్గట్నే ఇది k⁴1/y² ఉంది కాబట్టి అది ఏమవుతుంది అంటే k⁴2/y అవుతుంది. ఇది దట్ ఈక్వల్స్ టు బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి మల్టిప్లికేషన్ లో కాబట్టి వాటి యొక్క పవర్స్ ని కలుపుతాం. సో k⁴1/x + 1/z అవుతుంది ఇది, రైట్. సో ఇక్కడ k ఈ రెండు కూడా సమానం ఉన్నప్పుడు వాటి పైన పవర్స్ ని కూడా మనం ఈక్వల్ చేస్తాం కాబట్టి 2/y = 1/x + 1/z అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయండి,
వీటిని కాసాగు కడితే లేదా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు, ఇది జెడ్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ జెడ్ అవుతుంది. ఓకే, ఇది దేనికి సమానం, 2/y కి సమానం. రైట్, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఇట్లా. అప్పుడు ఏమవుతుంది అంటే 2 ఇంటూ ఎక్స్ జెడ్ 2xz అవుతుంది. దట్ ఈక్వల్స్ టు y ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్. జెడ్ ప్లస్ ఎక్స్ ని ఎక్స్ ప్లస్ జెడ్ కూడా రాయచ్చు కదా, కాబట్టి ఇట్లా రాస్తున్నా. సో ఆన్సర్ ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది ఆప్షన్ లో y ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 2zx. సో రివర్స్ రాసుకుంటే మార్చుకుంటే ఇది ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు ఒక ఆటోలో 32 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తన గమ్యస్థానానికి 6 నిమిషాల ఆలస్యంగా చేరాడు. కానీ 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యస్థానాన్ని 9 నిమిషాల ముందుగా చేరుతాడట. అయినా అతడు ప్రయాణించినటువంటి దూరం ఎంత కిలోమీటర్లను అడిగింది అనమాట. ఒక వ్యక్తి ఆటోలో ఫస్ట్ ఏమో 32 కిలోమీటర్ల వేగంతో ఒక గమ్యస్థానానికి పోయింది అనమాట. అప్పుడు అతనికి 6 నిమిషాలు లేట్ అయింది. తర్వాత ఏం చేసింది, ఇంకోసారి పోయేటప్పుడు తన వేగం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వేగాన్ని పెంచుకున్నాడు. 48 కిలోమీటర్ల వేగంతో, అంటే గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పోయింది అనమాట. అప్పుడు ఏం చేసిందంటే 9 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు అనమాట. అప్పుడు అతను ప్రయాణించినటువంటి డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో చాలా సింపుల్. ఇటువంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి తో పాటు ఈ డిఎస్ లో కూడా అడిగింది అనమాట. కాబట్టి ఈజీగా గుర్తించుకోవడం కోసం ఇక్కడ ఈ ఫార్ములాని తెలుసుకోండి. డిస్టెన్స్ అనేది ఇక్కడ రెండు వేగాలు ఇచ్చిండు, 2 వెలాసిటీస్, 2 వేగాలు ఉన్నాయి కాబట్టి S1 ఒకటి S2 ఒకటి అని అనుకోండి. ఆ S1 S2 ని S1 మైనస్ S2 తోటి డివైడ్ చేయండి ఇంటూ ఇక్కడ టైం అనేది కూడా 2 టైమ్స్ ఉన్నాయి, T1 T2 గా, కాబట్టి అది T1 ప్లస్ T2 అని గుర్తించుకోండి. సో యాక్చువల్లీ మాడ్యులస్ కూడా ఉంటుంది అనమాట. సో తక్కువ దాంట్లో ఎక్కువ తీసేసినా పెద్ద నష్టం ఏం లేదు, మాడ్ ఉంటుంది, దీనికి కూడా మాడ్ ఉంటుంది అనమాట. రైట్, సో చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే మనకు ఆల్రెడీ తెలుసు దూరం ఈక్వల్స్ టు వేగం ఇంటూ కాలం కదా, అదే దాన్ని ఇట్లా తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ 2 ఇచ్చింది కాబట్టి ఇట్లా తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గా గుర్తించుకోండి. ఒకసారి అర్లీగా చేరుకొని ఇంకోసారి లేట్ అయింది అనుకో, అంటే లేట్ గా చేరుకొని అర్లీగా వచ్చినా గానీ, అర్లీగా లేట్ చేరుకొని లేదా లేట్ గా వచ్చినా గానీ మనకి రెండు, అంటే ఒక ఎల్ అండ్ ఒక ఈ. ఎల్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి మనకు అంటే లేట్, ఈ అంటే అర్లీ. ఇక్కడ ఫస్ట్ టైం ఏం చేసిండు 6 మినిట్స్ లేట్ అయింది, తర్వాత ఏం చేసిండు 9 మినిట్స్ అర్లీగా చేరుకున్నాడు అనమాట. ఎల్ అండ్ ఈ అనేవి ఉంటే ఇది తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ 2 ఎల్సే ఉన్నాయి అనుకోండి, 2 సార్లు లేట్లే కానీ లేకపోతే 2 సార్లు అర్లీగా పోయినా అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే T1 మైనస్ T2 తీసుకోవాలి. ఇది గుర్తించుకోండి. రైట్, సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా సార్లు వస్తుంటాయి, అందుకే చెప్తున్నాను. సో ఈ ఫార్ములా ప్రకారం చేయండి. డి అని అంటే ఏంది, మనకు కావాల్సింది డి, దూరం అడిగాడు. S1 32 కిలోమీటర్స్ అండ్ S2 అంటే 48 ఇచ్చాడు బై S1 మైనస్ S2 విత్ మాడ్యులస్ అని చెప్పినా కాబట్టి తక్కువ దాంట్లో వచ్చి ఎక్కువ కాకుండా ఎక్కువ దాంట్లో నుంచి తక్కువ తీసేయండి, నష్టం ఏం లేదు. అప్పుడు 48 లో నుంచి 32 పోతే నేను డైరెక్ట్ రాసిస్తున్నా 16 అవుతుంది. ఇంటూ ఇక్కడ T1 ప్లస్ T2 ఆ టైమ్స్ 6 మినిట్స్ ప్లస్ 9 మినిట్స్ ఏమవుతుంది 15, డైరెక్ట్ రాసేస్తున్నా. గంటలలో అడిగాడు, మినిట్స్ అనేవి ఇక్కడ మనకి 9 మినిట్స్ అండ్ 6 మినిట్స్ అని నిమిషాలలో ఇచ్చింది కాబట్టి ఆ నిమిషాలను గంటలకు మార్చాలంటే దాన్ని డివైడెడ్ బై 60 తోటి డివైడ్ చేయండి. అప్పుడు చూడండి ఏమవుతుందంటే ఇది 16 1 16 3 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఇది 3 1 3 20 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఇది 5 3 5 4 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఇది 4 1 ఇది 4 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన మిగిలినది ఈ 8 ఇంటూ 3 మిగిలింది. కాబట్టి డి ఈక్వల్స్ ఏమవుతుంది 8 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 24 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనకు డిస్టెన్స్ అడిగింది కాబట్టి 24 కిలోమీటర్స్ అనేది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తించుకోండి. ఇది ఆర్ఆర్బీలలో ఎస్ఎస్సీలలో ఎక్కడైనా వస్తుంది మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ A/B, 3/4 ల బహుళ నిష్పత్తి 2:3 యొక్క విలోమ నిష్పత్తికి సమానం అయిన A, B ల మధ్య సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 నిష్పత్తులు ఇచ్చిండు. ఈ 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అనేది 2:3 యొక్క విలోమ నిష్పత్తికి సమానం అంట. అప్పుడు A, B ల మధ్య సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో మనకి బహుళ నిష్పత్తి అని అంటే ఏంటి, ఇప్పుడు A/Bని A:B అని రాయొచ్చు కదా, అండ్ 3/4 ని 3:4 అని కూడా రాయొచ్చు. కాబట్టి 2 నిష్పత్తులు ఇవి. ఈ 2 నిష్పత్తులు బహుళ నిష్పత్తి ఏంటి అని అంటే పూర్వపదాల లబ్ధము అనేది అంత్యపదాల లబ్ధాల యొక్క నిష్పత్తికి బహుళ నిష్పత్తి అంటాం. పూర్వపదాల లబ్ధానికి అంత్యపదాల లబ్ధానికి మధ్య నిష్పత్తిని బహుళ నిష్పత్తి అంటాం అనమాట.
సో లబ్ధం అంటున్నా కదా, కాబట్టి a ఇంటూ 3 3a నిష్పత్తి b ఇంటూ 4 4b అవుతుంది అనమాట. సో ఇది బహుళ నిష్పత్తి. అది దేనికి సమానం? 2:3 యొక్క విలోమ నిష్పత్తి. విలోమం అంటే రివర్స్ అనమాట, ఈ రెండింటికి రివర్స్. దట్ ఈక్వల్స్ టు 3:2 కి సమానం అంట. సో నిష్పత్తులను సమానం చేస్తున్నప్పుడు 3a ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది, 4b అనేది 2 కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి 3a ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. అప్పుడు ఏమవుతుంది మనకి? a అని అంటే క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్స్ టు 1 వస్తుంది. అండ్ దీని నుంచి b అంటే ఏం చెప్పొచ్చు మనం? 4b అని ఈక్వల్స్ టు 2 ఉంది. కాబట్టి ఈ 4 అనేది ఇటు వస్తే బైలో పోతుంది కదా. అప్పుడు b అనేది 2 1 జా 2 2 జా అంటే 1/2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ b ఈక్వల్స్ టు 1/2 అంటే 2 ని తీసుకొస్తే 2b ఈక్వల్స్ టు 1 అవుతుంది. కానీ ఇక్కడ a ఈక్వల్స్ టు 1 అండ్ 2b ఈక్వల్స్ టు 1 ఉంది. కాబట్టి 1 కి 2 సమానం ఉన్నాయంటే 2 కూడా సమానం అన్నట్టు కదా. కాబట్టి 2b ఈజ్ ఈక్వల్స్ టు a అనే సంబంధాన్ని ఇవి కలిగి ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2b ఈక్వల్స్ టు a ఈక్వల్స్ టు 2b అన్న 2b ఈక్వల్స్ టు a అన్న రైటే. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. జతపరచుమని ఇచ్చిండు. ఇటువైపున ABCD అని 4 సంఖ్యలకు సంబంధించినటువంటి వాటి సధర్మాన్ని ఇటేమో 1 2 3 4 రూపంలో ఇచ్చిందనమాట. సో మనం జతపరచాలి. కింద 4 ఆప్షన్స్ ఇచ్చిండు చూడండి. A లో 34 ప్లస్ 63 ఈజ్ ఈక్వల్స్ టు 63 ప్లస్ 34 అన్నాడు. సో సంఖ్యలకు సంబంధించినటువంటి నెంబర్స్ ఇది. సో ఏమన్నాడు ఇక్కడ ధర్మాలు అంటే 34 ప్లస్ 63 అనేది 63 ప్లస్ 34 అవుతుంటే దాన్ని అది ఏ ధర్మం అని చెప్పేసి అంటాం సంఖ్యలలో. దాన్ని ప్లస్ చేస్తున్నాం కాబట్టి సంకలనం అంటాం. అండ్ స్థానాలు మారుతున్నాయి కాబట్టి స్థిత్యంతరం అంటాం. కాబట్టి ఇది సంకలనంలో స్థిత్యంతర ధర్మానికి చెందింది. కాబట్టి డైరెక్ట్ గా మనం a అనేది 1 కి సమానం. సో ఆప్షన్ ఒకసారి చూడండి. a కి 1 ఉన్నటువంటిది కరెక్ట్ అవుతుంది. మిగిలిన ఏమైనా తప్పు ఉంటే తీసేయచ్చు మనం. సో ఇక్కడ a కి 1 ఉంది అండ్ ఇక్కడ a కి 1 ఉంది, ఇక్కడ a కి 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి 3 అండ్ 2 అనేవి రెండు తప్పు ఆన్సర్ కాబట్టి అవి ఎలిమినేట్ అయినాయి. ఇక రెండిట్లో మనం కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు 56 ఇంటూ అంటే 56 ఇంటూ 42 ఈక్వల్స్ టు 42 ఇంటూ 56. ఇది గుణకారం. గుణకారంలో స్థిత్యంతరం ఎక్కడ ఉంది? గుణకారంలో స్థిత్యంతరం 3 లో ఉంది. కాబట్టి ఇది 3 కి చెందింది అనమాట. సో b అనేది 3 ఎక్కడ ఉంది చూడండి. b అనేది 3 ఇక్కడ ఉంది, ఇక్కడ b అనేది 2 ఉంది. కాబట్టి ఆప్షన్ a అనేది రైట్. మొత్తం చూడాల్సిన పర్లేదు, దాన్ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 4, 6, 2, 5 అంకెలను ఒక్కొక్కటి ఒక్కసారి మాత్రమే ఉపయోగించి రాసిన అన్ని 4 అంకెల సంఖ్యలలో 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయని చెప్పేసి అన్నాడు. ఈ 4 నెంబర్స్ ని ఉపయోగించి 4 అంకెల సంఖ్యని రాస్తే అలా రాసినటువంటి సంఖ్యలలో 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో 4 అంకెల సంఖ్య అనంటే ఇవి 4 డిజిట్స్ అనుకుందాం. ఇలా 4 డిజిట్ లో ఉన్నటువంటి నెంబర్ 4 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే లాస్ట్ 2 డిజిట్ అనేది నెంబర్లు ఏవైతే ఉందో ఆ లాస్ట్ 2 డిజిట్ లో ఉన్నటువంటి నెంబర్ అనేది 4 చేత డివైడ్ కావాలి. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి వాటిలో 2 4 24 అనేది 4 చేత డివైడ్ అవుతుంది. 6 4 జా 24 అవుతుంది. కాబట్టి సో మిగిలిన వాటిని అంటే ఈ 2 ని అండ్ 4 ని తీసేసినాం. మిగిలిన వాటిని చూడండి ఒకసారి. ఏమి 4 తో డివైడ్ అయ్యేటట్లు ఏమైనా ఏ విధంగా రాయొచ్చు అని 6 అండ్ 4 కూడా రాయొచ్చు. 64 అనేది కూడా 4 చేత డివైడ్ అవుతుంది. అండ్ 26 కాదు, 62 అనేది కాదు, 62 అయితే కాదు. నెక్స్ట్ 52 అవుతుంది. 52 కూడా 13 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 56 అనేది కూడా అవుతుంది. కాబట్టి 56 అనేది కూడా 4 చేత డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయి ఇక్కడ రాసినవి 4 టైమ్స్ అంటే 24, 64, 52, 56 అనేవి 4 చేత డివైడ్ అవుతాయి. అండ్ మిగిలిన 2 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి లాస్ట్ డిజిట్ అయితే 4 చేత డివైడ్ అవుతాయి. దానికి ముందు ఉన్నటువంటి నెంబర్లు ఏం మిగిలినాయి? 5 అండ్ 6 మిగిలినాయి కదా. వీటిని రాయండి ఒకసారి. 6 5 అని రాస్తే అన్నిట్లలో అప్పుడు ఎన్ని నెంబర్స్ అయిపోతాయి? మనకి 4 నెంబర్లు అవుతాయి. సో ఈ 4 6 5 తో ఉన్నటువంటి 4 నెంబర్లు ఇవి 4 చేత డివైడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ 5 అండ్ 6 ప్లేసెస్ ని మార్చండి. అప్పుడు ఏమవుతుంది? 6 5 అనేది 5 6 అవుతుంది. అప్పుడు 5 6 2 4 అండ్ ఇది కూడా 5 6 6 4 అండ్ ఇది 5 6 5 2 అండ్ ఇది 5 6 5 6 అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ నెంబర్స్ కూడా చివరి 2 నెంబర్స్ అనేవి 4 చేత డివైడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ నెంబర్స్ కూడా 4 చేత డివైడ్ అవుతాయి. సో ఈ విధంగా ఈ 4 కలిపి మొత్తం 8 సంఖ్యలు 8 సంఖ్యల 4 అంకెల సంఖ్యలు ఇవి 4 చేత డివైడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా గతంలో ఇవ్వబడినటువంటి డిఎస్సి క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.